అన్న నందమూరి తారక రామారావు స్ఫూర్తితో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్. జగ్గంపేట ఎన్టీఆర్ విగ్రహం వద్ద దాతల సహకారంతో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ఆదేశాలతో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ సోమవారం రాజస్థాన్కు చెందిన మార్వాడి కుటుంబం జగ్గంపేటలో స్థిరపడ్డ తిరుమల ఎలక్ట్రికల్స్ జితేందర్ రావు రాజ్ పురోహిత్ తల్లి రక్మాదేవి వర్ధంతి సందర్భంగా ఆమె భర్త పీరా లాలాజీ, వారి కుమారులు జాలాం సింగ్, జీతూ సింగ్, మనమలు భరత్ సింగ్, చింటూ, నిఖిల్ కుమార్ ఆర్థిక సాయంతో ఈ వారం అన్నా క్యాంటీన్ను ప్రారంభించి పేదలకు అన్నదానం చేసిన కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా పరిషత్ భారతీయ ధర్మ పరిషత్ అధ్యక్షులు పాలచర్ల నాగేంద్ర చౌదరి మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్కు కార్యకర్తలు, దాతల సహాయ సహకారాలు అందిస్తున్నారని, ఈ వారం జాలాం సింగ్, జ్యోతు సింగ్ ఆర్థిక సాయంతో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం తొందరలోనే జగ్గంపేట అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తుందని తెలియజేశారు. మాత్రమే మరిన్ని ఆఫర్స్ కొరకు Hey!
ప్లేట్ తీసుకో ప్లేట్ జగ్గంపేటలో గత 3 సంవత్సరాలుగా ఎన్టీఆర్ విగ్రహం దగ్గర జరుగుతున్న అన్నా క్యాంటీన్ కార్యక్రమం మన శాసనసభ్యులు జ్యోతుల్ నెహ్రూ గారు ఆధ్వర్యంలో జగ్గంపేట నియోజకవర్గ కార్యకర్తల సహకారంతో ఈ కార్యక్రమం జరగడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ సోమవారం మన జితేంద్ర పురోహిత్ గారు వాళ్ళ అమ్మగారు వర్ధంతి సందర్భంగా ఈ భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ఈ కార్యక్రమం మా కార్యకర్తల ద్వారా అభినందనలు తెలియజేస్తున్నాం. అతి త్వరలోనే మన జగ్గంపేటలో అన్నా క్యాంటీన్ ప్రారంభం జరుగుతుంది. ఈ కార్యక్రమం అప్పటి వరకు మన శాసనసభ్యులు జ్యోతుల్ నెహ్రూ గారు నవీన్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలియజేస్తున్నాం.